దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను మార్చి 10 మంది ఎంపీలను మార్చి ఆ గందరగోళాలతో శాంతం దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను మొన్న మధ్యనే ప్రస్తావించాను. ఏది పాత వాళ్ళ అక్కడ అంటే వేరే నియోజకవర్గాల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు కదా, వీళ్ళే ఈ నియోజకవర్గంలో కంటిన్యూ అవ్వాలా లేదా వాళ్ళ పాత నియోజకవర్గానికి వెళ్ళాలా, ఇది తేల్చకపోతే అయోమయంలో ఒకళ్ళకొక్కళ్ళకి మధ్యన కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. దీన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూద్దామని ఇప్పుడు ఒక్కొక్కటి సిస్టమేటిక్గా తీసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా తాజాగా అధ్యక్షులు మన గుంటూరు తర్వాత కృష్ణా జిల్లాల అధ్యక్షులు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు నియమించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిసే విశ్వరూపు నియమితులయ్యారు. అలాగే మొన్న సామినేని ఉదయభాను అటు వెళ్ళిపోయారు కాబట్టి జనసేనకి జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తన్నీరు నాగేశ్వరరావుని అభ్యర్థి అంటే ఇన్ఛార్జి అంటే ఇక అభ్యర్థి అనమాట. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇదివరకు వెల్లంపల్లిని తీసుకెళ్లి సెంట్రల్ నియోజకవర్గానికి వేశారు కదా, ఇప్పుడు ఆయన మళ్ళీ పశ్చిమ నియోజకవర్గానికి వేశారు. తద్వారా నెక్స్ట్ మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి అవుతారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా మల్లాది విష్ణు అని నియమించుకొచ్చారు. ఏది ఇంతకుముందు మల్లాది విష్ణుని తీసేసి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు కదా, ఆ విష్ణుని తీసుకొచ్చి మళ్ళీ సెంట్రల్ ఇచ్చారు. లేకపోతే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజమండ్రి మాజీ ఎంపీ మొన్న రాజమండ్రి సీటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మార్గాని భరత్ని నియమించారు.